ఎందుకంటే టెండర్ కాల్ ఫర్ చేసి రోడ్ వేయడానికి కొన్ని నెలల సమయం తీసుకుంటుంది కాబట్టి ఈ లోపునే మీరు అవసరమైతే మీరు కొంత మనరేగా నిధుల్ని మళ్ళీ దానికై వెచ్చించి కనీసం మెయిన్ రోడ్డు వచ్చేలోపు 9 కిలోమీటర్ల బీటీ రోడ్ వచ్చే లోపు మట్టి రోడ్ని బలమైన మట్టి రోడ్డు వేయమని చెప్తా ఉన్నాను. ఇది ఇంకా ఈరోజు తుఫాన్ అయితే ఉంది కానీ రోజు ఇప్పుడు శీతాకాలం కాబట్టి అందుకని రోడ్డు వేయమని మరి చెప్పాను. దాన్ని కూడా నేనే దగ్గరుండి ఉప ముఖ్యమంత్రి పేషి నుంచి నేనే దీన్ని పర్యవేక్షిస్తాను. నేను మొన్న కొంచెం కూర్చోవాలి మీరు అందరూ అక్కడ. మొన్న ముఖ్యమంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన పేషీకి వెళ్ళి ఒకటి తెలియజేశాను. సార్ 70 సంవత్సరాల మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. మన్యం ప్రాంతంలో రోడ్లు లేవు. ఎట్లయినా మీరు అంటే నిధుల కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డబ్బులు సంపూర్ణంగా ఊడ్చేసింది. మీకు మద్యం మీద ధర పెంచి దాని మీద కూడా డబ్బులు చేసుకున్నారు. 25,000 కోట్లు భవిష్యత్తులో ఇంత తాగుతారని చెప్పి దాని మీద కూడా డబ్బులు తీసుకున్నారు. దాదాపు ఎన్నో వేల దాదాపు 15-20 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద. ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు. మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి. గత కాలంలో ఒక్క మంత్రి అన్నా వచ్చాడా మీరు చెప్పండి. ఈ రోజున నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీకోసమే పనిచేస్తాను. ఇక్కడున్న యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను. ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను. నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధిలో కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా మంది ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం. అందుకే నేను ప్రతి 2 నెలలకు ఒకసారి 3 రోజుల పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో. అలాగే మనకి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను. దాదాపు 4,000 గిరిజన తాండాలకి రోడ్లు కావాలి. పంచాయతీలు క్రమంగా చూసుకుంటే 400 పంచాయతీలే కానీ గ్రామాల మట్టుకు దాదాపు 4,000 తాండాలు ఉన్నాయి. 20 మంది నివసించేయి, 40 మంది నివసించేయి. ప్రతి ఒక్కరికి రోడ్డు వేయడానికి కష్టసాధ్యం కనుక ముందు మనం 3 విడతల చొప్పున అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు నా దృష్టికి తీసుకొచ్చింది, ప్రధానమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్లబోయేది. ఎక్కువ మంది కనుక మీరు తొందరగా రోడ్లు రావాలి అంటే 20 మంది ఒక చోట కాకుండా కనీసం 200 మంది 300 మంది ఒక చోట మీరు అందరూ ఉండగలిగితే రోడ్లు వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి సమస్య ఏమవుతుందంటే జనాభా తక్కువ అవడం వల్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేయి మనం అన్ని మిగిల్చుకొని ఈరోజు చేస్తున్నాం. ఈ రోజున మనం నరేగా మీరు ఇలా అరిచి మీ అభివృద్ధి మర్చిపోతున్నారు. మీరు అరిచి సినిమాలు సరదా నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా, మీకు సినిమాలకి రావాలన్నా రోడ్లు ఉండాలి కదా. అలాగే మీరు ఉపాధి అవకాశాలు కావాలన్నా డబ్బులు ఉండాలి. డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి చేస్తాం? వెనకాల పెరట్లో చెట్లు కొడితే డబ్బులు వస్తాయా?
మనం ఏదో స్కిల్ నేర్చుకోవాలి, ఒక సమర్థత ఉండాలి. దానికోసం మనం సంపూర్ణమైన ప్రయత్నం చేస్తాం.